సత్యం శివం సుందరం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ రెండు విడివిడిగా చెప్పబడిన సుజ్ఞాన సంకీర్తనలు. ఒకటి సత్యం జ్ఞానం బ్రహ్మ, అయితే సత్యం శివం సుందరం జ్ఞానం అనంతం బ్రహ్మ, రెండు విడివిడి వాక్యాలే. సత్యం శివం సుందరం అంటే సత్యాన్ని తెలుసుకున్నప్పుడే అత్యంత నిగూఢమైన శివం యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. ఆ శివం కన్నా సౌందర్యవంతమైనది, సుందరమైనది, మనోహరమైనది, మనస్సుని హరించగలిగేది, అంతటి సౌందర్యం విశ్వంలో మరొకటి లేనే లేదు. మరొకసారి చెప్తున్నా, సత్యం శివం సుందరం. సత్యం, ఆ సత్యం తెలుసుకున్నప్పుడే హృదయాంతరంగంలో కొలువైన శివం ఆవిష్కరింపబడుతుంది. ఆ శివం కన్నా సుందరమైనది, సౌందర్యవంతమైనది, మనోహరమైనది. మనోహరం అంటే మనస్సుని హరించగలిగేది మరొకటి విశ్వంలో లేదు. ఇంతకీ సత్యం ఏమిటంటే, ఒక రాజు, మహారాజు తన రాజ్యంలో ప్రజలు ఏ రీతిగా జీవిస్తున్నారో, అందరూ సంతోషంగా, సుభిక్షంగా, ఆనందంగా జీవిస్తున్నారో లేదో తెలుసుకోవటానికి అజ్ఞాత రూపంలో వెళ్ళి ఒక నిరుపేదగా వారి మధ్యలో జీవిస్తున్నారు. క్రమేపీ అతడు అజ్ఞాతం వల్ల అజ్ఞానంగా మారిపోయింది. అంటే నేను నిరుపేదనే అని అనుకోవటం మొదలుపెట్టాడు. ఆ అజ్ఞాన అంధకారంలో జీవిస్తున్న రాజు కానీ ప్రస్తుతానికి పేద. ఆ పేదవాడికి అనారోగ్య సమస్యలు వచ్చినాయి, ఆర్థికమైన సంక్షోభాలు వచ్చాయి, అనేక చిక్కుముడుల్లో కూరుకుపోయాడు. అతడికి సత్యం ఏదై ఉంటుందంటారు? తాను రాజునని గ్రహించటం. సరిగ్గా అదే రీతిలో దైవం మానుష్య రూపేణ అన్న సందంగా దేవదేవుడే మనిషిగా మారి వచ్చాడు. కొన్ని ప్రత్యేకమైన అనుభవాలని, అనుభూతుల్ని, కొన్ని ప్రత్యేకమైన భావ సౌరభాలని సుసంపన్నం చేసుకోవటానికి మనిషి రూపంలో దేవుడు దిగి వచ్చాడు. కాకపోతే ఎలా అయితే రాజుగారు అజ్ఞాతంలోంచి అజ్ఞానంలోకి ప్రవేశించారో, మనం కూడా క్రమేపీ మనం మానవులమే అని అనేక రకాల పరిమితాల శృంఖలాల్లో బంధింపబడ్డాం. కాబట్టి ఆ రాజుగారికి సత్యం ఏమిటి? నేను పేదని కాదు, రాజునని తెలియటమే. మరి ఈ మానవుడికి సత్యం ఏంటి? నేను మానవుడిని కాదు, దేవుడని గుర్తెరగటమే. సో అలాంటి సత్యం తెలిసినప్పుడు తాను కొన్ని క్షణాల్లో శవం అయిపోయేవాడిని కాదు, ఎప్పటికీ శవం అవ్వని శివం అని తెలుసుకోవటమే. అప్పుడు ఆ శివం యొక్క నేత్రాలతో దర్శిస్తే సర్వం సుందరంగానే ఉంటుంది, అంతా సౌందర్యంగానే ఉంటుంది, అంత మనోహరంగానే ఉంటుంది, సృష్టి అంతా అతడికి వైభవపేతంగానే ఉంటుంది. నేను విశ్లేషించిన విశ్లేషణ, నేను దర్శించిన దర్శనం సత్యం శివం సుందరం అన్న మహావాక్యాన్ని, అన్న ఒక అద్భుతమైన వాంగ్మయాన్ని నేను ఆ రీతిలో దర్శించా. ఇంకా జ్ఞానం అనంతం బ్రహ్మ. సో జ్ఞానం నీ పరిమిత తత్వాన్ని నీకు దర్శింపజేయదు. జ్ఞానం వలన నీ అనంత తత్వాన్ని, ఆద్యాంతము లేని అజరామరమూర్తి అయిన నీ సహజత్వాన్ని నీకు తెలియజేస్తుంది. జ్ఞానం నీ పరిమితమైన రూపాన్ని నీకు దర్శింపజేయదు. జ్ఞానం నీ అనంతమైన, ఆద్యాంతము వర్తించని అజరామరమూర్తివి అయి ఉన్న నీ అనంతతత్వాన్ని, ఆది అంతము లేని నీ అనంతతత్వాన్ని నీ చేత దర్శింపజేస్తుంది. సో జ్ఞానం
అనంతం బ్రహ్మ. ఆ అనంతతత్వం తీసుకెళ్ళి నిన్ను బ్రహ్మగా పరిణమింపజేసి బ్రహ్మగా నిన్ను అనుష్ఠానం చేసి కూర్చోబెడుతుంది. సో జ్ఞానం అనంతం బ్రహ్మ. సో అనంతమైన జ్ఞానం నిన్ను బ్రహ్మగా పరిణమింపజేస్తుంది. లేదా జ్ఞానం నీ అనంతమైన రూపాన్ని నీ చేత దర్శింపజేసి నువ్వు మానవుడి కాదు దేవదేవుడివే అన్న ఒక సాధికారతను నీకు హస్తగతం చేస్తుంది అని. కాబట్టి మనకి రెండు విశేషమైనవే, సత్యం శివం సుందరం, జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ రెండు మహిమాన్వితమైన వాక్యాలు ఆ శ్లోక సారము నాడీగతంగా రక్తగతంగా ఈ సనాతన సాంప్రదాయంలో ఈ భారతావనిలో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరిలో నాడీగతంగా రక్తగతంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈసారి ఈ జన్మని ఇలాంటి సుజ్ఞానం సుసంపన్నమయ్యే ఈ ప్రాంగణంలో మీరు జన్మించినందుకు ఈసారి మీ ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాల్ని మిమ్మల్ని అధిరోహించడానికి భారతదేశంగా పిలువబడుతున్న ఈ రంగస్థలంలో మీరు జన్మించినందుకు మీ వ్యూహాత్మకమైన మీ విశేషమైన ఈ నిర్ణయానికి ప్రణవిల్లుతూ భారతావనిలో జన్మించినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, అద్వైత సీమలు జన్మించారు కాబట్టి అద్వైత సౌరభాలను ఆగ్రహించుకోమని మరొక్కసారి వినయపూర్వకంగా వేడుకుంటూ, ఈ పదార్థాన్ని పరమాత్మగా మార్చగలిగే, దేహాన్ని దేవుడిగా తీర్చిదిద్దగలిగే ఈ శ్లోకశోభితమైన గీతాశాస్త్ర అధ్యయన ఒక ఆవరణలోకి మిమ్మల్ని హృదయంగా స్వాగతిస్తున్నాను. స్వాగతం, దివ్య స్వాగతం, శుభ స్వాగతం. జయోస్తు. సదస్సులారా, సాధకులారా, మునుపటి సంచికలో మనం 7వ ప్రకరణం 4-5 శ్లోకాలని, ఆ శ్లోక ద్వయాన్ని సుసంపన్నం చేసుకున్నాం. ముఖ్యంగా ఆ శ్లోక ద్వయంలో అత్యంత నిగూఢమైన తత్వరహస్యాన్ని ఆచార్యులు ఉపదేశించారు. ఏమని? నీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఆత్మ చైతన్యమే, అంతర్యామిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యమే, ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న అంతర్యామియే, ఆ నిజమైన నేనుయే ఈ విశ్వానికి మొత్తానికి మాతృక. తల్లి తండ్రి రెండు కూడా ఈశ్వయమే. పరా అపరా ప్రకృతులు నీ స్వయం యొక్క సహజత్వాన్ని రెండు అమరికలుగా అమర్చవచ్చు. ఒకటి పరాప్రకృతి, మరొకటి అపరాప్రకృతి. ఆ పరాప్రకృతుల యొక్క సంఘాత స్వరూపమే ఈ విశ్వము అని విశేషంగా ఉపదేశించిన ఆచార్యులకి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ, సమస్తంతో అభేదాన్ని దర్శించగలిగే ఆ శ్లోకద్వయానికి నమస్కరించుకుంటూ, సమస్తం పట్ల అనన్య భావుకతను స్ఫురించగలిగే ఆ మహిమాన్వితమైన సుజ్ఞానానికి నమస్కరించుకుంటూ, మరి ఇవాటి రోజున ఈ 7వ అధ్యాయం 6వ శ్లోకంలో ఆచార్యులు ఉపదేశించిన ఆ శ్లోక సారం యొక్క అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నాన్ని గావిద్దాం. జయోస్తు. 7వ అధ్యాయం అహం జ్ఞానం సవిజ్ఞానం 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. భావం: ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభావము, ఈ జగత్తు యొక్క ప్రభవము, ప్రళయము నా వలనే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. ఎస్. సో ఇది నేను ఉపదేశించిన భాష్యం కాదు. ఇతపూర్వం భాష్యం ఉపదేశించిన భాష్యకర్తల అభిప్రాయం ప్రకారం ఈ జగత్తు పుట్టడానికి, ఈ జగత్తు మళ్ళీ విలీనమైపోవటానికి కారణం స్వయంగా శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడిలోంచే ఈ జగత్తు పుడతా ఉంది. మళ్ళీ ఈ జగత్తంతా శ్రీకృష్ణుడిలోనే లీనమైపోతున్నది. ఏమంటున్నారు? ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. అక్కడ దాకా ఇబ్బంది ఏం లేదు.
ఈ జగత్తు యొక్క ప్రభావము వేరు, ప్రభవము వేరు, ఈ రెండు వేరు వేరు. ఈ జగత్తు యొక్క ప్రభవము, ప్రళయము నా వల్లనే జరుగుతున్నాయి. ఎవరి వల్ల? శ్రీకృష్ణుని వల్లే. అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే, శ్రీకృష్ణుడే మూల కారణం. ఇక్కడే మరోసారి గీతాశాస్త్రం చెప్పాల్సిన అవసరం వచ్చింది నాకు. మరి దీన్ని నేనేమని అభివర్ణించానంటే, ఓ అర్జున, సమస్త ప్రాణులన్నీ ఈ రెండు విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము, ప్రళయము నేను వల్లనే జరుగుతున్నవి. నేను వల్లనే జరుగుతున్నాయి అంటే అంతర్యామి వల్లనే జరుగుతున్నాయి, శ్రీకృష్ణుని వలన కాదు. అంతర్యామి వల్లనే జరుగుతున్నాయి. ఈ సంపూర్ణ జగత్తునకు నేను ఏ మూల కారణం. ఈ సంపూర్ణ జగత్తుకు నేను ఏ మూల కారణం. నేను చెప్పా కదా, గీతాశాస్త్రం కన్నా రాకముందు ఓ మహర్షి అంతర్ముఖీనమైన దృక్పథంతో వేదసారాన్ని మహావాక్యంగా అహం బ్రహ్మాస్మిగా పలికినప్పుడు ఆ ఋషీశ్వరుడు దేవుడని అనుకోలేదే. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు నేను దేవుడని అనుకున్నామే. మరి కొన్ని సంవత్సరాల తర్వాత గీతాచార్యులు వచ్చి ఆ వేదసారాన్ని మరొక్కసారి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో మరి మయి, అహం అన్న పదాలు అన్నప్పుడు శ్రీకృష్ణుడు అన్న భావన కలగటం దురదృష్టకరమా కాదా? మీరే గమనించండి. మీరే నిర్ణేతలు, మీరే న్యాయ నిర్ణేతలు. మరి అలాంటప్పుడు ఆ అహం బ్రహ్మాస్మి అని ఉపదేశించిన ఆ మునీశ్వరుడిని మనం దేవుడని అనుకోవచ్చుగా. కాబట్టి ఆ నేపథ్యంలో నుంచి చూస్తే మీకు సత్యం తేట పడుతుంది. సో ఇక్కడ ఏతత్ నేను మీకు అందించిన టీకా అంటే పద విచ్ఛేదన, ప్రతి పదం యొక్క భావం చూసుకుంటే ఏతత్ ఈ రెండు ప్రకృతులు. ఏతత్ అంటే ఏంటి? ఈ రెండు ప్రకృతులు. యోనిని జన్మమూలము, సర్వాణి భూతాని సమస్త ప్రాణులను, ఇది ఉపధారయ అని ఎరుంగుము. అహం నేను, ఇక్కడ అహం దగ్గరే అహం నేను, కృష్ణస్య సమస్త జగత్తుకు ప్రభవ పుట్టుక స్థానము, ప్రళయ విలీన స్థానము, తథా అట్లే. సరే, అట్లే అన్నప్పుడు తర్వాత శ్లోకం కొనసాగింపు. మరి ఇక్కడ ఒక్కచోటే అహం అన్నప్పుడు నేను అన్నప్పుడే అక్కడే సమస్యల్లా కేంద్ర బిందువు వల్ల అక్కడే ఆ నేనుని సమగ్రమైన రీతిలో అర్థం చేసుకుంటే శిఖరాగ్ర స్థానానికి ఉద్ధరించుకోవచ్చు. ఆ నేనుని శ్రీకృష్ణుడని అర్థం చేసుకుంటే, అపార్థం చేసుకుంటే అధపాతాళానికి దిగిపోవచ్చు. అంతే, సమస్యల్లా అక్కడ అదే ఆ నేనుని. ఆ నేను మన హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఆత్మయే అంటానికి మనకి 13వ అధ్యాయం 22వ శ్లోకం, ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే అని ఆచార్యులు విపులంగా వివరణాత్మకంగా ఉపదేశించారు. అతడు బ్రహ్మాదులకి స్వామి అగుట వలన అతడు మహేశ్వరుడని చెప్పాడు. అతడి సాక్షిభూతుడని చెప్పాడు. అతడే అనుమతులు ఇవ్వటం వలన అతడే హనుమంత అని విశేషంగా చెప్పారు. కాబట్టి మరి మన హృదయాంతరంగంలో ఉన్న అంతర్యామి యొక్క వైభవం గురించే చెప్తున్నారు అనేది నేను మళ్ళీ విశేషంగా చెప్తున్నాను. ఇక ఈ శ్లోకాన్ని మరింత విపులంగా చెప్పాలంటే 4-5 అంటే మునుపటి సంచికలో నేను మీకు ఉపదేశించిన ఆ శ్లోకద్వయంలో సమస్తానికి స్వయానికి మధ్య అభేదాన్ని దర్శింపజేశారు. ఇక్కడ సర్వులకి స్వయానికి మధ్య అభేదాన్ని దర్శింపజేస్తున్నారు. అనియతిని గమనించండి.
అక్కడ సమస్తము, ఇక్కడ సర్వభూతములు. అక్కడేంటి? సమస్తము ఈ రెండిటి సంగమంలోంచే వచ్చిందయా అన్నారు. ఇక్కడ సర్వులు కూడా ఈ రెండిటి సంగమంలోంచే వచ్చిందయా అని చెప్తున్నారు. నియతిని పట్టుకోగలగాలి. ఓ అర్జున, సమస్త ప్రాణులన్నీయు ఈ రెండు విధములైన ప్రకృతుల నుండే ఉత్పన్నములగుచున్నవి. సో ఆల్ దిస్ లివింగ్ ఎలిమెంట్స్ who are very much alive in this universe, they are the blend of two faculties. One is consciousness, the other is energy, or one is consciousness, the other is prakriti. ఈ చైతన్య ప్రకృతుల సంఘాత స్వరూపమే సర్వులు సమస్తము. ఇప్పుడు చెప్పండి, ఒక చిన్న చీమలో, ఓ పెద్ద నక్షత్ర మండలంలో, ఓ గజములో, ఈ జగములో, గజము జగములో ఉన్నవేంటి? నా చైతన్యము, నాలోంచి పుట్టుకొచ్చిన జడము. చైతన్యము నా ప్రకృతియే, నా సహజత్వమే. జడము కూడా నా ప్రకృతియే. కాబట్టి నాలో లేనిది, నేను లేనిది, నాలోంచి పుట్టుకురానిది విశ్వంలో లవలేశమంతా కూడా లేదు. అన్నీ నేనే, అంతా నేనే. లేదు నీ హృదయంలో కొలువయ్యున్న ఆత్మ శ్రీకృష్ణుడే అని మీరు అన్నారనుకోండి, నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మని. నా ఆత్మనే నేను. మరి నా ఆత్మను నేనుగా కాకుండా కృష్ణుడు అని ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే కృష్ణుడు అన్న పాత్ర లేకముందు నుంచి నా ఆత్మ ఉన్నది కదా. మరి నా ఆత్మను నేను కాకుండా కృష్ణుడని ఎందుకు సంపాదించుకోవాలి అంటున్నా. వై షుడ్ ఐ లేబుల్ మై సోల్ యాజ్ విత్ ఎ పర్టికులర్ బ్రాండ్ లైక్ కృష్ణ, లైక్ రామ? అంతేనా కాదా? శ్రీకృష్ణుడు అనే పాత్ర ఎప్పటి నుంచి వచ్చింది? స్వయమైన నిజమైన నేను ఎప్పటి నుంచి ఉన్నారు? మరి అర్థం చేసుకోవాలి. పోనీ కృష్ణుడు నేను ఇద్దరు ఉన్నాం. కృష్ణుడిలో నేనున్నా, నాలో శ్రీకృష్ణుడు ఉన్నారు. అతనిలో నేను, నాలో అతను ఉన్నప్పుడు మళ్ళీ అతను నేను ఎందుకు ఉంటుంది? ఉన్నది ఒక్క స్వయమే కదా అనేదైనా అర్థం చేసుకోవాలి. సరే, చెప్పి నేను అలసిపోయా. నేర్చుకోవాలన్న ఉత్సుకత మీకుంటే, ఎందుకంటే నిద్రపోతున్న వాళ్ళని లేపగలను నేను, నిద్ర నటిస్తున్న వాళ్ళని నేను లేపలేను. ఇది సత్యమే అని అర్థమైన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా ఈ సత్యాన్ని బుట్టదాకలా చేస్తూ, సత్యాన్ని నేర్చుకున్నట్లుగా నటిస్తూ, పాత ఛేదస్థాలన్నింటినీ అలాగే కొనసాగిస్తూ, దానికి జ్ఞానం అనే ముసుగేస్తే మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే ద్రోహం చేసుకుంటున్నారు. నాకేంటి? కనీసం మీతో మీరు నిజాయితీగా ఉండండి. ఈ సత్యాన్ని నేర్చుకుని తదనుగుణ్యంగా మారుతున్నారా? ఈ సత్యాన్ని నేర్చుకోకుండా నేర్చుకున్నట్లుగా నటిస్తూ తదనుగుణ్యంగా మారినట్లు కూడా నటిస్తున్నారా అనేదానికి ఎవ్వరు కొలమానం కాదు, మీకు మీరే కొలమానం. మీ పాత దురహంకారం, పాత పొగర్లు, పాత దురదృష్టకరమైన వ్యవహార శైలి అలాగే ఉంచుతూ ఏదో దానికి ఆ తీపితనం తొడిగితే ఉపయోగం లేదు. మీరు మారుతున్నారని ఆశిస్తూ, మారాలని ఆకాంక్షిస్తూ, మార్పు వైపుకు స్వాగతిస్తూ ముందుకు వెళ్తున్నా. సో ముఖ్యంగా 7వ అధ్యాయం 6వ శ్లోకంలో మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న అంతర్యామికి 2 సహజత్వాలు ఉన్నాయని, దాంట్లో పరాప్రకృతి ఒకటి, అపరాప్రకృతి ఒకటని. ఈ అపరాప్రకృతుల సంఘాత స్వరూపం నుండే సమస్తము పుట్టుకొచ్చాయని, ఈ శ్లోకంలో సర్వులు కూడా అందులోంచే పుట్టుకొచ్చారని ఆచార్యులు విశేషంగా ఉపదేశిస్తున్నారు. దాంతోపాటు ఇంకేం చెప్తున్నారు? ఇవన్నీ ఏ స్వయంలోంచి ఆవిష్కృతమయ్యాయో మళ్ళీ చివరికి ఆ స్వయంలోనే సంగమిస్తాయి. ఇవన్నీ ఏ స్వయంలోంచి ఆవిష్కృతమయ్యాయో తిరిగి ఆ స్వయంలోంచే సంగమిస్తాయి. అంటే ఒకానొక చైతన్యం తన అంతరంగంలో దైవమన్న స్థానంలో, దైవమన్న ఒక తన నిగితత్వంలో సింహాసాధినేతుడై తన సంకల్పాన్ని దర్శిస్తే, అనుభూతి చెందితే
ఆ దర్శనమే, ఆ సంకల్పమే, ఆ అనుభూతియే ఓ నిర్దిష్టమైన అంశంగా పరిణమించింది. దర్శించిన దర్శనంలో ఇవ్వబడిన స్వరూపాన్ని, స్వభావాన్ని, స్థూల ధర్మాలని, ఆయుష్ని, జీవ లక్షణాలని పొందింది. చివరికి మళ్ళీ ఆ ఆయుష్ ముగిసిపోయిన తర్వాత మళ్ళీ ఆ చైతన్యం మళ్ళీ తన చైతన్యంతోనే సంగమిస్తుంది. చైతన్యం ఉపసంహరింపబడిన తర్వాత ఆ పదార్థం మళ్ళీ శుద్ధశక్తి స్వరూపంగానే భాసిల్లుతుంది. కాబట్టి సర్వులకి సమస్తానికి పుట్టినిల్లు ఈ స్వయమే. సర్వులు సమస్తము మళ్ళీ ఎప్పటికైనా సంగమించేది ఈ పుట్టినింటితోనే అనేది ఈ శ్లోకంలో విశేషంగా మనం తెలుసుకుంటున్నాం. అనగా విశ్వానికి కేంద్ర బిందువు, ఈ విశ్వానికి మాతృక, ఈ విశ్వానికి, యావత్ విశ్వానికి, సమస్తానికి, సర్వులకి మూల పురుషుడు ఈ స్వయమే, ఈ నిజమైన నేనుయే అనేది ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. ఇప్పుడు చెప్పండి, ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అన్నప్పుడు అన్నీ కృష్ణుడిలోంచి పుట్టుకొచ్చాయి, అన్నీ కృష్ణుడిలోనే కలిసిపోతాయి. కృష్ణుడిలోంచి పుట్టుకొస్తే, కృష్ణుడిలో కలిసిపోతే నీకు ఉపయోగం ఏంటి? అది కృష్ణుడు కదా తెలుసుకోవాల్సింది. తర్వాత అందరూ శ్రీకృష్ణుడిలోంచే పుట్టుకొచ్చారు, అందరూ శ్రీకృష్ణుడిలోనే కలిసిపోతారు. అందరూ శ్రీకృష్ణుడిలోంచి పుట్టుకురావచ్చు, అందరూ శ్రీకృష్ణుడిలోనే కలిసిపోవచ్చు. దాంట్లో నువ్వు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదేంటి? నీకు సంబంధం ఏంటి? అర్థం అలా. సో కాబట్టి మీలో కాస్తైన ఇంగిత జ్ఞానం ఉంటే, తత్వతః మీలో ఇప్పటికే అంతర్లీనంగా, అంతర్గర్భితంగా నిక్షిప్తమై ఉన్న మీ ఆధ్యాత్మిక సంపదలని మీ వినిమయంలోకి తెచ్చుకుని ఆ దృక్కోణం నుంచి దర్శిస్తే మీ గురించి మీకు తెలియని మీ మహత్తుని ఆచార్యులు ఉపదేశిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఇప్పటిదాకా బాహ్యోన్ముఖులై జీవిస్తే అంతర్ముఖులను చేయటానికి ఆచార్యులు యత్నం చేస్తున్నారు. ఈ విశ్వానికి మాతృక మీరని ఉపదేశిస్తున్నారు. ఈ జగత్తుకి పితృస్థానంలో మీరున్నారని తెలియజెప్తున్నారు. కాబట్టి 4-5 శ్లోకాల్లో సమస్తానికి, స్వయానికి మధ్య అభేదాన్ని దర్శింపజేశారు. ఈ నిర్దిష్టమైన 6వ శ్లోకంలో సర్వులకి, ఈ స్వయానికి మధ్య అభేదాన్ని దర్శింపజేస్తున్నారు. ఇది కదా అద్వైతం అంటే, ఇది కదా అభేదం అంటే, ఇది కదా అనన్య భావుకత అంటే. ఇలాంటి మహోన్నతమైన సత్యాన్ని ఉపదేశించిన ఆచార్యులకి శిరస్సు వంచి ప్రణవిల్లుతూ ఆచార్యులు ఉపదేశించిన తదుపరి శ్లోకాన్ని సుసంపన్నం చేసుకునే యత్నాన్ని గావిద్దాం. ఎస్. 7వ అధ్యాయం అహం జ్ఞానం సవిజ్ఞానం. 7వ శ్లోకం. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోత్రం శ్రూత్రే మణిగణా ఇవ. భావం: ఓ ధనంజయ, నాకంటెను పరమకారణమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమణుల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. వివేకామృతం. ఓ ధనంజయ, నేను కంటే వేరుగా మరొక అంశం విశ్వంలో లేసమాత్రం కూడా లేదు. ఈ సంపూర్ణ జగత్తు నేను యందు సూత్రమునందు మణుల వలె కూర్చబడినది. ఎస్. సో 7వ అధ్యాయం 7వ శ్లోకం వారి భావం: ఓ ధనంజయ, నాకంటెను పరమ కారణమైనది ఏదీనూ లేదు. ఎందుకంటే అక్కడ అన్యత్ కించిత్, 7వ అధ్యాయం 7వ శ్లోకంలో ఏమన్నారు? అన్యత్ కించిత్, కొంచెం కూడా లేదన్నారు. ఇక్కడ రెండు అంశాలు మీరు పట్టుకోవాలి. ఓ ధనంజయ, నాకంటే పరమ కారణమైనది ఏదీ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీ సూత్రమణివలే, సూత్రమణుల వలె నాయందే కూర్చబడి ఉన్నవి. ఇక్కడ మొట్టమొదటిగా మరొకసారి చెప్తున్నా,
ఈ జగత్తంతా శ్రీకృష్ణుడిలో కూర్చబడి ఉన్నది అవాస్తవం. ఇలా అర్థం చేసుకుంటే శ్రీకృష్ణుడిని అవమానించినట్లే. శ్రీకృష్ణుడు నేనే దేవుడిని, అన్నీ నాలోంచే పుట్టుకొచ్చాయి, ఇది తెలుసుకోవటమే జ్ఞానం, ఇది తెలుసుకున్నవాడు ఉత్తమమైన స్థానానికి వెళ్తాడు, ఇది తెలుసుకొని వాడు నికృష్టమైన స్థానానికి వెళ్తాడు, నన్నే పూజించాలి, నాకు కనీసం ఆకైనా ఇవ్వాలి. ఇదంతా మానవుడి యొక్క కల్పిత ఛాదస్థం తప్ప, ఇదంతా వాచా పాండిత్యంలోంచి పుట్టుకొచ్చిన అపార్థాలు తప్ప దీంట్లో లేచి మాత్రం కూడా సత్యము లేదు. సత్యదూరమైన దర్శనం అది. ఇక్కడ నేను అంటే మత్తః, ఎత్తుగడే అది. మత్తః పరతరం నాణ్యత్ కించదస్తి. మత్తః అంటే నేను కంటెను పరతరం వేరుగా అన్యత్ కించత్ న అస్తి. అన్యత్ కించత్ న అస్తి. మరి అన్యత్ కించత్ నాస్తి అన్నప్పుడు ఒక నిర్దిష్టమైన అది 8వ 9వ అధ్యాయంలో అంటే మన రజోగుణంలోంచి పుట్టుకొచ్చిన అధర్మమైన కామము కూడా దైవమే అని నేను చెప్పా. అక్కడ ధర్మబద్ధమైన కామం మాత్రమే అని వారు అన్నారు. మరి ఇక్కడ అన్యత్ కించత్ అన్నప్పుడు అన్నీ నాలోంచి, అది ధర్మమా అధర్మమా, మంచా చెడా, గెలుపా ఓటమా, సవ్యమా అపసవ్యమా, పుణ్యమా పాపమా నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ దాన్ని నువ్వేదనుకున్నా నాలోంచి పుట్టుకురానిది. అన్యత్ కించత్ నాస్తి అన్నారు. కాబట్టి మరి అక్కడ ధర్మము వారిలోంచే వచ్చింది, అధర్మము కూడా వారిలోంచి వచ్చింది. అందుకనే జూదము కూడా నాలోంచే పుట్టుకొచ్చిందని చెప్పారు ఆయన. ఇక్కడ 2 పాయింట్స్ మీరు పట్టుకోగలగాలి. ఒకటి, నాలోంచి అంటే కృష్ణుడిలోంచి కాదు, నీ హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామిలోంచి రానిది అంటూ విశ్వంలో లేదు. అదే కదా, నాలో లేనిది, నేను లేనిది, నాలోంచి పుట్టుకురానిది విశ్వంలో లవలేశమంత కూడా లేదు. అంతా నేనియే, అంతా నేనే. మీకు జ్ఞానం ఎప్పుడు ఊసర క్షేత్ర వర్షోదకంగా రాదనేది నాకు ఒకటి తెలిసిందండి. నేను 2వ అధ్యాయం 11వ శ్లోకం 12వ శ్లోకం చెప్పినప్పుడు, నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండమన్న మాటయే లేదని చెప్పినప్పుడు, ఎందుకంటే ఇక్కడ అదేగా చెప్పారు, ఓ ధనుంజయ, నేను కంటే వేరుగా మరొక అంశం విశ్వంలో లేశమాత్రం కూడా లేదు. నేను కంటే వేరుగా మరొక అంశం విశ్వంలో లేశమాత్రం కూడా లేదు. సో నాలో లేనిది, నాలోంచి పుట్టుకురానిది, నేను లేనిది విశ్వంలో లవలేశమంతా కూడలేదు. ఒకవేళ కృష్ణుడే అనుకుందాం సార్, ఒకవేళ కృష్ణుడే అనుకుందాం, నాకంటే పరమకారణమైనది ఏదియో లేదు, ఈ జగత్తందరి వస్తువులన్నీను సూత్రముల వలె. సరే, ఇక్కడ నేను దర్శించిన దర్శనం చూడండి. మత్తః నేను కంటెను పరతరం వేరుగా అన్యత్ కించత్ న అస్తి. కించత్ కూడా లేనప్పుడు మరి చెడు ఎక్కడి నుంచి వచ్చింది? చెడు కూడా ఎక్కడి నుంచే వచ్చింది. మంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. సవ్యము అపసవ్యము రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? రెండు దైవం నుంచే వచ్చాయి. ఇది అర్థమైనప్పుడు ద్వంద్వాతీత స్థితికి వెళ్ళిపోతారు. మంచి చెడు, ఉచ్చము నీచము, గెలుపు ఓటమి, ఆ ద్వంద్వాతీత స్థితికి వెళ్ళిపోతారు. ఇది అర్థమైతే సమస్తంలో దైవమే కనిపిస్తుంది. సమస్తములో సర్వులలో దైవమే, దివ్యత్వమే కనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏమన్నారు? ఈ సంపూర్ణ జగత్తుని నేను యందు సూత్రమునందు మణివలే కూర్చబడుతున్నవి. ఇక్కడ ఏంటంటే రెండోది, ఈ స్వయానికి 2 ప్రకృతులు ఉన్నాయి. నా హృదయాంతరంగంలో కొలువై ఉన్న, నేనే అయి ఉన్న, నా నిజతత్వమే అయి ఉన్న ఈ నేనుకి 2 ప్రకృతులు ఉన్నాయి. ఈ ప్రకృతికి 2 ప్రకృతులుగా దర్శించవచ్చు. నా యొక్క సహజత్వాన్ని 2 సహజత్వాలుగా అభివర్ణించవచ్చు. ఒకటి పరాప్రకృతి, అపరాప్రకృతి. ఈ అపరాప్రకృతుల యొక్క సంఘాత స్వరూపంలోంచే సమస్తము ఆవిష్కృతమయ్యాయి. సమస్తము ఇక్కడి నుంచి ఆవిష్కృతమయ్యాయి. మళ్ళీ సమస్తము ఈ స్వయంలోనే సంగమిస్తాయి. తర్వాత సర్వులు ఈ అపరా ప్రకృతి అంటే ఈ స్వయం నుండే ఆవిష్కృతమయ్యాయి. ఎందుకంటే ఆయన సవిజ్ఞానం అన్నారు కాబట్టి ఈ వివరంగా చెప్తున్నారు. ఆ బిట్వీన్ ది పాయింట్స్ చెప్తున్నారు.
జ్ఞానం చెప్పారు, అన్నీ నాలోంచే పుట్టుకొచ్చాయని. విజ్ఞానం చెప్తున్నారు, ఆ విజ్ఞానం చెప్పే క్రమంలోనే పరాప్రకృతి అపరాప్రకృతి చెప్తున్నారు. నా సహజత్వమే ఉన్న ఈ అపరాప్రకృతుల యొక్క సంఘాత స్వరూపం నుండే సర్వులు ఆవిష్కృతమయ్యారు. సో అది అయిపోయిన తర్వాత సమస్తము వచ్చేసింది, సర్వులు వచ్చేసాయి. సమస్తంలో ఓ చిన్న దుమ్ము కణానికి ఒక నిర్దిష్టమైన స్వరూపము, స్వభావము, జీవ లక్షణాలు ఉంటాయి. ఓ పెద్ద నక్షత్ర మండలానికి ఒక స్వరూపము, స్వభావము, జీవ లక్షణాలు, ఒక శక్తి ఉంటుంది. అలాగే ఓ చిన్న మనకి చిన్న చీమకి ఒక లక్షణం, ఓ పెద్ద గజానికి మరో లక్షణం ఉంటుంది. సో వీటన్నిటికీ వాటి వాటి స్థూల ధర్మాల్లో ఇస్తున్నప్పుడు అవన్నీ వాటి వాటి స్థితుల్లో ఉంటూ, వాటి వాటి స్వేచ్ఛల్లో వాటి ఉంటూ, అవన్నీ ప్రతి ఒక్కటి మరొక దాంతో ఎలా అనుసంధానమై ఉందనుకుంటున్నావు? అది కూడా ఈ స్వయము వలనే. 3 చెప్పారు. 4-5 శ్లోకాల్లో సమస్తము గురించి, 6వ శ్లోకంలో సర్వుల గురించి, 7వ శ్లోకంలో ప్రతి ఒక్క అంశంని దాని స్థూల ధర్మంలో దాన్ని కొనసాగనిస్తూ ప్రతి అంశంని మరొక అంశంతో అనుసంధానం చేయగలుగుతున్న అనుసంధాన కర్త కూడా ఈ స్వయమే, ఈ అంతర్యామియే. అది మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పడానికి, ఒకవేళ కృష్ణుడు తన సంకల్ప శక్తితో ఓ పెద్ద శిఖరాన్ని అధిరోహించి ఉంటే ఏముండాలండి? శ్రీకృష్ణుడులో ఏమున్నదో ఆ శిఖరములో కూడా అదే ఉండాలి. ఈ 2 అనుసంధానమై ఉండాలి, లేకపోతే ఇతడి సంకల్పం అతడికి చేరదు కదా. సో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, నక్షత్ర మండలాలు ఉన్నాయి, చంద్రుడున్నారు. ఇవన్నీ వాటి వాటి స్థూల ధర్మంలో అవి కొనసాగుతూ, వాటి వాటి కక్షల్లో అవి పరిభ్రమిస్తూ, ఒకటి మరొకటి ఉండడానికి కారణభూతమై ఉన్నది, ఒకటి మరొకటి ఉండడానికి కారణభూతమై ఉన్నది. అంటే పరోక్షంగా ప్రతి అంశం తన స్వేచ్ఛలో తానుంటూ మరో స్వేచ్ఛతో అనుసంధానం అవ్వటానికి కారణమై ఉన్న ఆ దివ్య కారణం, అనుసంధానకర్త కూడా ఈ స్వయమే. ఈ స్వయం కానీ ఉండకపోతే, ఈ స్వయం సర్వులని సమస్తాలని అనుసంధానపరిచి ఉండకపోతే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, ఏది బలవంతమైందో ఏది బలమైందో అదే ఉండేది. కానీ అన్నీ వాటి వాటి స్థూల ధర్మాల్లో అవి అలాగే బాసిల్లటానికి అవకాశం ఉండేది కాదు. అది ఇక్కడ చెప్పబడుతున్నది. సో ఒక సీక్వెన్స్గా నేర్చుకోవాలంటే 4-5 శ్లోకాల్లో సమస్తము గురించి చెప్పారు, 6వ శ్లోకంలో సర్వులు గురించి చెప్పారు. అంటే సమస్తము సర్వులు ఈ 2 ప్రకృతుల యొక్క సంఘాత స్వరూపమే అని చెప్పారు. ఈ 2 ప్రకృతులు నా సహజత్వం నుండే పుట్టుకొచ్చాయని చెప్పారు. అంటే నా సహజత్వంలో 2 ప్రకృతులు ఉన్నాయి, పరాప్రకృతి అపరాప్రకృతి. ఈ రెండిటి సంఘాత స్వరూపంలోంచి సమస్తము సర్వులు పుట్టుకొచ్చారు. 7వ శ్లోకంలో సమస్తాన్ని, సర్వస్వాన్ని వాటి వాటి స్వేచ్ఛలో వాటిని ఉండనిస్తూ ఒకదానితో మరొక దాన్ని అనుసంధానం చేసే అనుసంధానకర్తని కూడా ఈ స్వయమే అని చాలా విపులంగా, వివరంగా, వివరణాత్మకంగా ఉపదేశించారు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడు కాదు, మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న అంతర్యామియే అని అర్థమయ్యేటట్టు అర్థం చేసుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని ఉపదేశించిన ఆచార్యులైన శ్రీకృష్ణుడికి ఎప్పుడూ శిరస్సు వంచి ప్రణవిల్లో గలగాలి. ఇది ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారో చూడండి. ఒక సూత్రం తీసుకుంటే, అనేక మణులు కలిగిన ఒక సూత్రం తీసుకుంటే, మణులన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉన్నట్లు కనిపిస్తాయి. మణులన్నిటినీ ఒకదానితో మరొకటి అనుసంధానం అవ్వటానికి కారణభూతమై ఉన్న ఆ దారం, ఆ సూత్రము మాత్రం కనిపించదు. సూత్రం లేకుండా మణులు చెల్లాచెదురైపోయాయి. సూత్రము వల్లే మణులన్నీ ఒకదానికొకటి అనుసంధానమై సూత్రములా దర్శనమిస్తున్నాయి. ఆ లోపలున్న సూత్రము కనిపించదు. కానీ అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉండటానికి సూత్రము, ఆ మణులన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం అవ్వటానికి సూత్రం ఏ రీతిగా అయితే దోహదపడుతున్నదో, సరిగ్గా అదే రీతిలో విశ్వంలో అంశములన్నీ అనేక పాలపుంతలు ఉంటే ఉండవచ్చుగాక, ఒక్కొక్క పాలపుంతలో అనేక గ్రహములు ఉంటే ఉండవచ్చుగాక, ఒక్కొక్క గ్రహం మీద అనేక రకమైన జీవరాశులు జీవిస్తూ ఉంటే ఉండవచ్చుగాక,
ఈ పాలపుంతలన్నీ వాటి వాటి కక్షల్లో అవి పరిభ్రమిస్తూ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉండటానికి కారణకర్త కూడా ఈ స్వయమే అన్న మహిమాన్వితమైన సత్యాన్ని విశేషంగా ఉపదేశించారు.